రాజకీయ కక్షతో రైతు పంటను నష్టపరిచిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని గంగారం తండాలో జరిగింది. తాను చెప్పిన వ్యక్తికి ఓటు వేయలేదన్న కోపంతో మిర్చి తోటకు ఎక్కువగా నీరు పెట్టి పక్కనే ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తడిపారని బాధిత రైతు ఆరోపించారు. ఇదేంటి అని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. సుమారుగా 1,20,000 నష్టం వాటిల్లిందని వాపోయారు. న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా రైతు తెలిపారు. నాయకుడు వర్రా సామ్య వాళ్ళ చేలో నేను ఒడ్లు ఆరబోసాను. వాళ్ళు ఏం చేశారంటే నా చేలో ఒడ్లు ఆరబోసినందుకు మాకెళ్ళి ఓటు వేయలేదని చెప్పి మొత్తం తడిపారు. మోటార్ పెట్టి తడిపిండు. మొక్కొచ్చింది ఒక ఓటు వేయలేదని చెప్పి నాశనం చేస్తుండే ఒక ఓటు అనేది. ఆయన కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ, మాకు చేయాలని చేసిండు. దారుణం, ఇక దారుణం. మొత్తం మొక్క వచ్చింది, ఓటు మొత్తం మొక్క. మా ఊరి నాయకుడు వర్రా సామ్య వాళ్ళ చేలో మండలం మా ఇంటి ముందల సామ్య అనేది పొలం ఉంది. వాళ్ళకి పొలం ఉంటే ఆ పొలంలో మేము ఆరబోసిన ఒడ్లు 60 బస్తాల ఒడ్లు ఉంది. ఆ ఒడ్లుకి మొత్తం నీళ్ళు పెట్టి రాత్రి వాళ్ళకి వెళ్ళి తిరగలేదు, ఓటు వేయలేదని మా మీద కక్ష పెట్టి నిన్న మా తోటి కోళ్ళతో గొడవ పెట్టిండు. ఆయన కూడా మీ ఇంటికాడ ఎవరు లేము అప్పుడు లేనప్పుడు ఆయన గొడవ పెట్టుకున్నా సరే మాకు వచ్చి చెప్పింది. అట్టయితే చెప్పు అని మా మనవాళ్ళే కదా అని అనుకున్నా కూడా మా మీద కక్ష పెట్టి ఆయన తడపాలనే తడిపిండు. మాకు 60 బస్తాల ఒడ్లు మాకు న్యాయం కావాలి. మాకేం న్యాయం చెప్తారో ఆ న్యాయం మాకు కావాలి. అదే మేము కోరుకునేది. ఆయన అన్నాడు, అడుగుతారు పెద్ద మనుషులు అడిగితే ఆయన చెప్పిండు, నేనైతే మాట ఇయ్యను, నేనైతే ఇయ్యను. వాళ్ళు అడిగినంత నేను ఎందుకు ఇస్తా, నేను ఇయ్యలేను. నేను మీ దిక్కున్న కాడ పెట్టుకోండి, ఏడ పెట్టుకొని పోండి అని మేము రాత్రి మీడియాకి ఇచ్చినాం. ఆ మీడియా కూడా బయటికి రాలే. అట్లా చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాక మేము మాకు కొనిస్తాడంట. ఆయన ఎట్ట కొనుక్కుంటాడో అది మాకు తెలియాలి. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. 60 బస్తాలు మొత్తం రెచ్చిపోయినాయి. వాడి రేటు 1,30,000 ఉంటుందండి.